కమాన్ ఈజీ క్వశ్చన్ కదా. ఇది ఫ్రీక్వెంట్గా అడుగుతున్నారండి ఇది. సో ఇక్కడ ఏ ప్లేస్లో 1 ఉన్నట్టు బి ప్లేస్లో ఎక్స్ ఉన్నట్టు అనమాట. సో ఏ పవర్ 4 ప్లస్ ఏ స్క్వేర్ బి స్క్వేర్ ప్లస్ బి పవర్ 4 బై ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ ఇచ్చారు. సో మన ఆన్సర్ ఏమవుతుంది అంటే ఇది ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ అవుతుందండి. 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. సెకండ్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. ప్రీతం, లోకేష్, సతీష్, వెరీ గుడ్, రైట్ ఆన్సర్స్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. a plus b equal to x and ab equal to xy, then a power 4 plus b power 4. ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సతీష్, ఎస్, ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయొచ్చు, బట్ ఆ ఫామ్ అనేది చాలా ఇంపార్టెంట్, అంటే చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు, సో అది కూడా మీకు తెలియాలి. చూడండి, ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఎక్స్, ఏబి ఈక్వల్ టు ఎక్స్ అయితే ఏ పవర్ 4 ప్లస్ బి పవర్ 4. సో ఖచ్చితంగా ఎక్స్ పవర్ 4 అయితే రావాలా. ఇక్కడ ఎక్స్ పవర్ 4 లేదు కాబట్టి ఫోర్త్ ఆప్షన్ కాదు కదా, రైట్. నెక్స్ట్ ఏ పవర్ 4 ప్లస్ బి పవర్ 4 అంటే ఖచ్చితంగా మనకి ఎక్కడ చూసినా సేమ్ డిగ్రీ ఉంటుందండి. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 4 ఉంది, రాంగ్. ఇక్కడ 4 4 2 రాంగ్, 4 4 4 ఎస్. థర్డ్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. చూడండి, మీరు ఏ క్యూ ప్లస్ బి క్యూ ఫార్ములా తీసుకున్నాం అనుకోండి, అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. ఓకే, మనం ప్రొడక్ట్ చేస్తే సారీ అదే వస్తుంది. అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ తీసుకున్న, ఏ ప్లస్ బి హోల్ క్యూబ్, లేదంటే ఏ ప్లస్ బి హోల్ పవర్ 4, ఇలా మనం ఏది తీసుకున్నా సరే డిగ్రీ ఎక్కడైనా సరే సేమ్ ఉండాల్సి ఉంటుంది కదా. సో ఫస్ట్ దానికి డిగ్రీ 4 ఉండి రెండోది డిగ్రీ 3 ఉండడం లేదు. ఓకే ఫైన్, ఒకవేళ మనం చేయాలి అనుకున్నా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కనుక చేశారనుకోండి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అవుతుంది. రైట్ సైడ్కి తీసుకొచ్చేసాం అనుకోండి, అంటే ఏబి బదులు మనం ఎక్స్వై కూడా రాయొచ్చు. ఏబి బదులు ఏం రాయొచ్చు, మనం ఎక్స్వై కూడా రాయొచ్చు. అది రైట్ సైడ్కి తీసుకొచ్చేసారనుకోండి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 2xy అయినట్టు. దీన్ని మళ్ళీ మనం స్క్వేర్ చేస్తే ఏ పవర్ 4 ప్లస్ బి పవర్ 4 ప్లస్ 2a స్క్వేర్ బి స్క్వేర్. 2a స్క్వేర్ బి స్క్వేర్ అంటే 2x స్క్వేర్ వై స్క్వేర్ అనొచ్చా. ఎస్, ఇదేమవుతుందండి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab, సో 4x క్యూబ్ బై ఈ 2x, సారీ ఇక్కడ 4 కదా, ఈ 2x స్క్వేర్ వై స్క్వేర్ కనుక రైట్ సైడ్ వచ్చేస్తుంది అనుకోండి, 2x స్క్వేర్ వై స్క్వేర్ రైట్ సైడ్ వచ్చేస్తే x పవర్ 4, 4x స్క్వేర్ నుంచి 2x స్క్వేర్ సబ్ట్రాక్ట్ చేస్తే 2x స్క్వేర్ వై స్క్వేర్ మైనస్ 4x క్యూబ్ వై. సింప్లిఫై చేసినా కూడా ఈజీనే. కమాన్ నెక్స్ట్ క్వశ్చన్ చదువు.
చూడండి ఏ ప్లస్ బి ప్లస్ సి ఇచ్చారు, ఏ క్యూ ప్లస్ బి క్యూ ప్లస్ సి క్యూ మైనస్ 3ab ఇచ్చారు, ఏబి ప్లస్ బిసి ప్లస్ సి అడుగుతున్నారు. చూడండి ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బిసి మైనస్ సిఏ, ఇది ఇంటూ ఇది చేస్తే మనకి వాల్యూ వస్తుంది కదా. సో 7ని ఎంతతో మల్టిప్లై చేస్తే 301 వస్తుందండి, 43. సో ఏ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బిసి మైనస్ సిఏ వాల్యూ 43. అలాగే దాన్ని మనం స్క్వేర్ చేసేసాం అనుకోండి, అలాగే ఈ వాల్యూని కనుక మనం స్క్వేర్ చేసాం అనుకోండి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ 2bc ప్లస్ 2ca ఈక్వల్ టు 49 అనొచ్చా. సెకండ్ ఈక్వేషన్ నుంచి ఫస్ట్ సబ్ట్రాక్ట్ చేస్తే, 3 ఆఫ్ ఏబి ప్లస్ ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతాయి, 6. సో ఏబి ప్లస్ బిసి ప్లస్ సిఏ 2. కమా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, ద యావరేజ్ ఎర్నింగ్స్ ఆఫ్ ఎ పర్సన్ ఇన్ February 2020 ఈజ్ 560. ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 16 days ఈజ్ 590 rupees and the last 16 days is 500 rupees. Then find the average earnings of 14th, 15th and 16th days అని అడుగుతున్నారు, రైట్. సో ఆ 3 days కదా, ఈ 3 days అనేది స్టార్టింగ్ 16లో అలాగే లాస్ట్ 16లో రెండిట్లోని కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి కదా, రైట్. సో 14th, 15th అండ్ 16th ఆ మూడిటికి యావరేజ్ చెప్పాలి అంటే అసలు మూడిటికి కలిపి సమ్ ఎంత వస్తుందో చూద్దాం. యావరేజ్ ఎంత ఇచ్చారు క్వశ్చన్లో, 560. సో ఈచ్ వాల్యూ మనం 560 అనుకుందాం. మనం యావరేజ్ చెప్పాలి అంటే ఫస్ట్ మనకు సమ్ తెలియాలి కదా. మూడిటికి అక్కడ ఓవరాల్ యావరేజ్ 560 అంటున్నారు, ఆ 3 daysకి కూడా 560ని ఫస్ట్ మనం ప్లేస్ చేయండి. ఫస్ట్ 16 daysకి యావరేజ్ ఎంత అంటున్నారు, 590. సో ఆ 3 days ఇంక్లూడ్ అవ్వడం వల్ల యావరేజ్ ఎక్సెస్ ఉంది అనుకోండి, 560 కన్నా ఎంత ఎక్సెస్ ఉందండి, 3 ఎక్సెస్ ఉంది. నెక్స్ట్ లాస్ట్ 16 daysకి 16 కదా, 16 daysకి యావరేజ్ 30 చొప్పున ఎక్కువ ఉంది అంటే ఎంత ఎక్కువ ఉన్నట్టు అంటే 1630 ఎక్కువ ఉన్నట్టు. నెక్స్ట్ అలాగే లాస్ట్ 16 daysకి 500 అంటే యావరేజ్ 60 తక్కువ ఉంది. ఇది ఆ 3 days సమ్ అయిపోతుంది అనమాట. 1630 నుంచి 1660 తీస్తే 1630 పోతుంది అంటే 480 తక్కువ ఉందండి, 480 తక్కువ ఉంటుంది దీనికన్నా. సో దీన్ని మనం 3 × 400 ప్లస్ 3 160s అంటే ఎంత, 180 అనొచ్చా. ఇలా రాస్తున్నాయి ఎందుకంటే 480 క్యాన్సిల్ అయిపోతుంది. సో 3 × 400 అనేది సమ్ 3 × 400 అయితే యావరేజ్ ఏమవుతుందండి, బై 3 కదా, యావరేజ్ అంటే బై 3 కదా. $400 అనేది యావరేజ్ అవుతుంది. ఏదైనా ఒక పర్టికులర్ వాల్యూ కనుక 2 times ఇంక్లూడ్ అయ్యింది అనుకోండి, మన యావరేజ్లో చెప్పుకున్నాం, ఆ పర్టికులర్ వాల్యూ మనల్ని అడిగిన వాల్యూ ఏదైతే ఉందో అది కనుక ఇంక్లూడ్ కాకపోతే మన యావరేజ్ని బ్యాలెన్స్ చేయడానికి తక్కువ ఉంటే ఎక్కువ రాస్తాం, ఎక్కువ ఉంటే తక్కువ రాస్తాం. ఆ వాల్యూ ఇంక్లూడ్ అయ్యింది అనుకోండి, మనం ఫైండ్ అవుట్ చేయమంటున్న వాల్యూస్ కనుక ఇంక్లూడ్ అయ్యాయి అనుకోండి, యావరేజ్ ఫస్ట్ 16 daysకి యావరేజ్ ఎక్సెస్ ఉన్నప్పుడు 16 ప్లస్ చేస్తాం, ప్లస్ 16 × 30. తర్వాత తక్కువ ఉంది కాబట్టి ప్లస్ 16 × -60 సింప్లిఫై చేస్తాం, ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ వన్,
A person lends 7,000 rupees for 2 years at the rate of 8% per annum simple interest, and 10,000 rupees for 2 years at the rate of 8% per annum compounded annually. Find the total interest అంటున్నారు. 8% చొప్పున 2 years అంటే డైరెక్ట్గా 16%. 16% ఆఫ్ 7,000 ప్లస్ 8% చొప్పున 2 years కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే 2 yearsకి 8% కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఎఫెక్టివ్గా 16.64% అనేయచ్చు కదా. ఎస్ 16 sevens 112, ఇక్కడేమో 1664 84 2784. నెక్స్ట్ క్వశ్చన్. If the total number of employees working in departments A and B, total number of employees working in departments A and B exceeds the number of employees in department C by X, then X lies between అంటున్నారు. ఇప్పుడు ఈ రెండింటిని మనం టోటల్ చేసాం అనుకోండి 136.8 కదా. ఈ వాల్యూ C కన్నా ఎంత ఎక్స్ వస్తుంది? సో 14.4 degrees ఉందండి. 14.4 degrees అనేది వాల్యూలో ఎంతో చెప్తే సరిపోతుంది. ఇప్పుడు సర్కిల్లో టోటల్ యాంగిల్ ఎంత ఎప్పుడు కూడా 360 degrees. సో 360 degrees అనేది 3200 అయితే చూడండి 14.4 అనేది 360 డిగ్రీలో 1% అంటే 3.6. 3.6ని డబుల్ చేస్తే 7.2. 7.2ని డబుల్ చేస్తే 14.4. సింపుల్గా చెప్పాలంటే దీనిలో 4% కదా ఈ వాల్యూ. సో 3200లో 4% వాల్యూ. 1% అంటే 32, 4% అంటే ఏమవుతుందండి 128. 128 అనేది 360కి 320కి డిఫరెన్స్ ఎంత? 9. ఇక్కడ నుంచి ఇక్కడ 40 తక్కువ ఉంది కదా. లాస్ట్లో 0 కొద్దిసేపు పక్కన పెట్టండి. అంటే ఒక 1/9 తక్కువ ఉందండి. దీనికన్నా ఒక 1/9 తక్కువ ఉంది. 1/9 తక్కువ ఉంది, పక్కన ఒక 0. దీనిలో 1/9 అంటే ఎంత? 16 కదా. 16 సబ్ట్రాక్ట్ చేస్తే సరిపోతుంది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. The number of employees be correct to one working in department C is what percentage more than the total number of employees working in D and E? Cలో వర్క్ చేసేవాళ్ళు D and Eతో కంపేర్ చేస్తే ఎంత పర్సెంట్ ఎక్కువ అని అడుగుతున్నారు. 64 + 36 100, 100.8 ఉందండి అక్కడ. D and E కలిపి 100.8. నెక్స్ట్ C1. సారీ,
సో దీనికన్నా ఎంత ఎక్కువ కనిపిస్తుంది అంటే 21.6 అనేది 100.8లో ఎంత పర్సెంట్? చూడండి ఆప్షన్స్ మీకు క్లోజ్గా కనిపిస్తున్నాయి కానీ బట్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే పర్సంటేజ్ అంటే డినామినేటర్ 100 ఉన్నప్పుడు న్యూమినేటర్ ఎంత అనేదే కదా. 100.8 కన్నా 100 ఫర్ ఎగ్జాంపుల్ దీని నుంచి ఒక 1% తీసేసాం అనుకోండి, దీని నుంచి ఒక 1% తీసేస్తే 99.8. సో 1% తీసేసినా కొంచెం ఎక్కువ ఉంది, అంటే దీని నుంచి ఒక 1% మనం సబ్ట్రాక్ట్ చేసాం అనుకోండి, 1% సబ్ట్రాక్ట్ చేస్తే 0.21 అంటే 0.2 అప్రాక్సిమేట్గా సబ్ట్రాక్ట్ చేస్తాం. 0.2ని సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుందండి? 21.4. Come on, next question. మనం ఫైనల్గా ఏం క్యాలిక్యులేట్ చేయమంటున్నారు? రేషియో దేనికి? వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ది టోటల్ మేల్ ఎంప్లాయీస్ ఇన్ డి అండ్ ఈ టు ద నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ బి, రైట్? డిలో ఇక్కడ మేల్స్కి ఫిమేల్స్కి రేషియో ఎంత ఇచ్చారు? మేల్స్కి ఫిమేల్స్కి రేషియో 4:9. సో 4/9 ఇంటూ డిలో టోటల్ యాంగిల్ ఎంత ఇచ్చారండి? 64.8. కమాన్ నెక్స్ట్ ఈలో రేషియో ఎంత ఇచ్చారు? మేల్స్కి ఫిమేల్స్కి రేషియో 9/11 అంటున్నారు కదా. సో 9/20 ఆఫ్ ఈ రేషియో ఎంత ఇచ్చారు? 36. డి అండ్ ఈలో మొత్తం మేల్స్ ఇది. నెక్స్ట్ బిలో టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఎంత అంటున్నారు? 57.6. ఇది క్యాన్సిల్ అయ్యి ఉంటే క్యాన్సిల్ చేసేద్దాం. చూడండి 28.8 ప్లస్ 16.2 44 45 57.6. ఓకే, డెసిమల్ తీసేసాం అనుకోండి. 450 ఈస్ టు 576. చూడండి రెండిట్లో 9 క్యాన్సిల్ అవుతుందా? ఎస్, రెండిట్లో 9 క్యాన్సిల్ అవుతుంది. 9 క్యాన్సిల్ అవుతుంది, ఈవెన్ నెంబర్స్ కాబట్టి ఖచ్చితంగా 18 కూడా క్యాన్సిల్ అవుతుంది. 18 ఇందులో ఎన్ని టైమ్స్ అండి? 25 టైమ్స్. అదే 18 ఇందులో ఎన్ని టైమ్స్ అండి? 3 18s 54 36. సో 25:32. Come on, next question.
In a circle, AB and CD are two chords. In circle, AB and CD are two chords. Intersect at point O. AO equal to 4. CD equal to 8. మొత్తం లెంత్ ఇచ్చారండి. CD equal to 8 and BO equal to 3.75. ఇక్కడ నిజానికి ఇక్కడ బి రాద్దాం. ఇది 3.75, ఇది 4, ఇది కొంచెం ఎక్కువ. టోటల్ వచ్చి మనకి సిడి లెంత్ మొత్తం 8 ఇచ్చారు. లెంత్ ఆఫ్ ది స్మాలెస్ట్ సెక్షన్ ఆఫ్ సిడి, ఈ సిడిలో ఏది తక్కువ వాల్యూ ఉంటే అది మనం క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. చూడండి, ఈ రెండింటి ప్రోడక్ట్కి ఈక్వల్ అవ్వాలా. ఒకటి ఎక్స్ అనుకున్నాం అనుకోండి, ఇంకొకటి ఎక్స్ 8 మైనస్ ఎక్స్ అనమాట. 4 ఇంటూ 3.75, సో 12 ఒక 3 15 అవుతుంది. 15ని మనం 2 నెంబర్స్ ప్రోడక్ట్గా రాయాల్సి ఉంటుంది. ఇంకొకటి ఆ రెండింటి సమ్ము మనకి 8 రావాలి. సమ్ ఏమో 8 రావాలి, ప్రొడక్ట్ ఏమో మనకి 15 రావాలి. సో 5 ఇంటూ 3, అందులో స్మాలెస్ట్ మనం క్యాల్కులేట్ చేయమంటున్నారు. సో 5 ఇంటూ 3 అయితే నెక్స్ట్ వన్. In triangle ABC, A equal to 90, A equal to 90, AD perpendicular to BC, AD perpendicular to BC, AD equal to 8.4, BD equal to 4.8, BC వాల్యూ క్యాలిక్యులేట్ చేయమంటారు. చూడండి, ఇక్కడ పెర్పెండిక్యులర్ ఉన్నప్పుడు ఏం చెప్పచ్చు అండి, ఏడి స్క్వేర్ ఈక్వల్ టు బీడి ఇంటూ బీసీ అవదా, సారీ బీడి ఇంటూ డిసి. ఏడి స్క్వేర్ ఈక్వల్ టు, చూడండి ఇక్కడ నుంచి మనం ఒక లైన్ డ్రా చేస్తున్నప్పుడు ఎక్కడికైతే డ్రా చేస్తామో అది ఇంటూ ఇటువైపు వెర్టిసెస్, అది ఇంటూ ఇటువైపు వెర్టిసెస్ అండి, రైట్. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏబీ స్క్వేర్ కావాలి అనుకోండి, ఏమవుతుందంటే బీడీ ఇంటూ బీసీ అవుతుంది. ఏసీ స్క్వేర్ కావాలి అనుకోండి, సిడి ఇంటూ సిబి అవుతుంది. ఏడి స్క్వేర్ కావాలి అనుకోండి, డిబి ఇంటూ డిసి రాస్తాం. సో ఏడి స్క్వేర్ వాల్యూ ఎంత అంటున్నారు, 8.4 హోల్ స్క్వేర్. బీడి 4.8, డిసి తెలియదు. 12 ఇందులో 4 టైమ్స్, అదే 12 ఇందులో 7 టైమ్స్, ఇది ఇందులో 2 టైమ్స్ 2.1 అంటే 14.7. డిసి లెంత్ 14.7, రెండింటిని యాడ్ చేస్తే 18, 19.5 వస్తుంది. మొత్తం బీసీ లెంత్ 14.5, సారీ 19.5. టోటల్ బీసీ లెంత్ అడుగుతున్నారు ఇక్కడ.
Come on, next question. ABC is a right angle triangle, B equal to 90 degrees అంటున్నారు. ABC is a right angle triangle and B equal to 90 degrees. ఇంకేం చెప్తున్నారంటే BD is the angular bisector. BD ఇది యాంగులర్ బైసెక్టర్ అండి. BD అనేది యాంగులర్ బైసెక్టర్ అండ్ AD ఈక్వల్ టు 12 సెంటీమీటర్స్ అండ్ DC ఈక్వల్ టు 16 సెంటీమీటర్స్. దెన్ ఫైండ్ ద పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ ABC అంటున్నారు. యాంగులర్ బైసెక్టర్ బేస్ని ఆపోజిట్ సైడ్ని ఏ రేషియోలో డివైడ్ చేస్తుందో యాంగులర్ బైసెక్టర్కి లెఫ్ట్లో రైట్లో ఉన్న సైడ్స్ అదే రేషియోలో ఉంటాయి కదా. సో ఇవి 3:4 రేషియోలో ఉన్నాయి అనుకోండి, ఇవి కూడా ఎలా ఉంటాయి 3:4. ఇవి 3:4 అయితే హైపోటెన్యూస్ ఏమవుతుంది మనకి 3, 4, 5 కదా. సో హైపోటెన్యూస్ ఏమవుతుంది 5. సో ఇక్కడ మనకి 5 పార్ట్స్ అనేది ఇచ్చారు. ఎంత 28. పెరిమీటర్ ఏమవుతుందండి 7 + 5 12. 5x వాల్యూ 28 అయితే 12x వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. దీనికి డబుల్ తీసుకోండి ఫస్ట్. 10x ఎంత అవుతుంది 56. 10x కన్నా మళ్ళీ ఇది ఎంత ఎక్కువ ఉందండి 2, అంటే ఒక 20% ఎక్కువ ఉందండి. దీనిలో 20% వాల్యూ ఎంత 11.2. Come on, next question. Height of a tower is 42 meters. It makes angle of elevation 30 degrees from point A and 45 degrees from point B. Find the difference between 2 points. అయితే క్వశ్చన్లో యాక్చువల్గా దే బోత్ లై ఆన్ సేమ్ లైనా లేదా సేమ్ సైడ్ ఆర్ ఏదర్ సైడ్ అనేది మెన్షన్ చేయాలి. బట్ ఓకే, అంటే అక్కడ లెన్స్ తక్కువే ఉన్నాయి కాబట్టి సేమ్ సైడ్ అనుకోవచ్చండి. చూడండి, ఒక పాయింట్ నుంచి చూస్తే యాంగిల్ ఎంత అని చెప్తున్నారు 30 degrees. హైట్ ఆఫ్ ది టవర్ వచ్చి 42 అంటున్నారు. నెక్స్ట్ ఇంకో పాయింట్ నుంచి చూస్తే ఇక్కడ 45. 30కి ఆపోజిట్గా 42 అయితే 60కి ఆపోజిట్గా 42√3 అనా. 45కి ఆపోజిట్గా 42, ఇక్కడ యాంగిల్ కూడా 45 ఉంటుంది కదా 42. సో 42√3 - 42. 42 కామన్ తీసేసుకుంటే √3 అంటే 1.732, దాని నుంచి ఒక 1 సబ్ట్రాక్ట్ చేస్తే అప్రాక్సిమేట్గా 47 అంటే 28 కదా, మళ్ళీ 2 7s అంటే ఒక 1.4 కదా, 29.4 కన్నా పెద్ద వాల్యూ ఉండాలి.
ఓన్లీ థర్డ్ ఆప్షన్ వస్తుంది. నెక్స్ట్ వన్. ద డయామీటర్ ఆఫ్ ఇవన్నీ రీసెంట్గా ఇచ్చిన సిహెచ్ఎస్ఎల్ క్వశ్చన్స్ అండి ఇవన్నీ. ఒక పిజ్జాలో 1/4 పార్ట్ తినేసారటండి. అంటే డయామీటర్ ఇచ్చారు క్వశ్చన్లో. డయామీటర్ వచ్చి 28 సెంటీమీటర్ అంటున్నారు. డయామీటర్ 28 సెంటీమీటర్స్ అయితే రేడియస్ 14 సెంటీమీటర్ కదా. రేడియస్ ఏమవుతుందండి? 14 సెంటీమీటర్స్ కదా. చూడండి ఇందులో 1/4 పార్ట్ ఈ పార్ట్ తినేసారు అనుకోండి. రిమైనింగ్ పార్ట్కి మనల్ని ఏమడుగుతున్నారంటే రిమైనింగ్ పార్ట్కి పెరిమీటర్ అడుగుతున్నారు. అంటే 3/4 సర్కంఫరెన్స్తో పాటుగా ఇక్కడ ఈ 2 రేడియసెస్ యాడ్ అవుతాయి మనకి. రేడియస్ 7 ఉన్నప్పుడు పెరిమీటర్ 44. రేడియస్ 14 ఉన్నప్పుడు పెరిమీటర్ ఏమవుతుందండి? 88. సో ఫుల్ సర్కిల్ ఉండుంటే 88. ఇది 3/4 సర్కిలే కాబట్టి 3/4 ఇంటూ 88. సో కర్వ్డ్ పార్ట్ ఏమో 66. అది కాకుండా మళ్ళీ ఈ 2 రేడియస్లు యాడ్ అవుతాయండి. 66కి 28 కూడా యాడ్ అవుతుంది. సో మొత్తానికి పెరిమీటర్ ఎంత అవుతుంది అంటే 94 సెంటీమీటర్స్. హరీష్, ఎస్, వెరీ గుడ్. ప్రీతం, రాజ్ కుమార్, అజయ్ రౌళి, ఎస్. నెక్స్ట్ క్వశ్చన్ చాలు. ఫైండ్ ద పెరిమీటర్ ఆఫ్ ఎన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటున్నారు. హైట్ ఇచ్చేసారు కదా. యాక్చువల్గా మనకి హెచ్ అంటే √3/2 ఏ రాస్తాం. సో ఏ అంటే 2/√3 ఇంటూ హెచ్ఏ కదా. 2 అక్కడ మనకు డెసిమల్స్లో ఇచ్చారు కాబట్టి √3ని 1.732గా రాయండి. హెచ్ 3.464. మీరు అబ్జర్వ్ చేస్తే దీనికి డబుల్. ఇది సైడ్ అయిందండి. సో సైడ్ వాల్యూ 4. పెరిమీటర్ అంటే 3 టైమ్స్ కదా. 3 4 సార్ 12 సెంటీమీటర్స్. మీటర్స్ అండి, సారీ. మొత్తం డేటా అంతా మీటర్స్లో ఇచ్చారు. Come on, next question. Cheese melt.
రేడియస్ ఆఫ్ ఏ హెమిస్ఫియర్ 6.3 అంటున్నారు. దాన్ని మళ్ళీ చేసి సిలిండర్ తయారు చేశారు. సో వాల్యూమ్ 2/3 పై ఆర్ క్యూబ్. సో రేడియస్ 6.3 కదా. ఈ సిలిండర్ వాల్యూమ్ అంటే పై ఆర్ స్క్వేర్ ఇంటూ హెచ్. ఇది క్యాలిక్యులేట్ చేయాలి. 9 ఇందులో 7 టైమ్స్, అలాగే ఈ 9 కూడా ఇందులో 7 టైమ్స్, ఇది ఇందులో 21 టైమ్స్ అండి. చూడండి ఇక్కడ 0.7 ఇంటూ 0.7 అంటే 0.49 అయినా ఇంటూ 2 ఇంటూ 2.1. 0.49 అంటే ఆల్మోస్ట్ హాఫ్ కదా. హాఫ్ ఇంటూ 2 అంటే 1 అయిపోతుందా? అంటే 2.1 కన్నా కొంచెం తక్కువ ఉండాలి మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్ ఇచ్చారు 3564 క్యూబిక్ సెంటీమీటర్స్. ఎక్స్టర్నల్ రేడియస్ ఇచ్చారు, థిక్నెస్ ఇచ్చారు, హైట్ క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. ఇలా ఉందనుకోండి సిలిండర్. సో హాలో సిలిండర్కి వాల్యూమ్ అంటే పై అవుటర్ రేడియస్ స్క్వేర్ పై ఆర్ స్క్వేర్ మైనస్ స్మాల్ ఆర్ స్క్వేర్ రాస్తుంటాం కదా. సో అక్కడ థిక్నెస్ ఎంత ఇచ్చారు? 3 ఇచ్చారండి. సో 12 స్క్వేర్ మైనస్ 9 స్క్వేర్ రాస్తాం. 12 స్క్వేర్ మైనస్ 9 స్క్వేర్ రాసినప్పుడు 12 ప్లస్ 9 ఇంటూ 12 మైనస్ 9 అనొచ్చా? ఇంటూ హైట్. ఈ వాల్యూ అంతా కలిపి దేనికి ఈక్వల్ అంటున్నారు? 3, 5, 6, 4, 21 ఇందులో 3 టైమ్స్ అండి. సో 22 ఇంటూ ఇక్కడ ఇది ఒక 3 కదా. సో రైట్ సైడ్ మనకి యూనిట్ డిజిట్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే 2 3 6, 6 3 18, 8. సో హెచ్కి యూనిట్ డిజిట్ ఏమవ్వాలి అంటే లాస్ట్లో 4 వచ్చింది కాబట్టి 8 8 64 లేదా 8 3 యూనిట్ డిజిట్ 3 ఆర్ 8 ఉండాలి. హెచ్కి యూనిట్ డిజిట్ 8 ఆర్ 3 ఉండాలి. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్.
చూడండి క్వశ్చన్లో 54K3 1M26 ఇది 11తో డివిజిబుల్ అవుతుంది అంటున్నారండి. సో 7 ప్లస్ 13 ప్లస్ M అయింది ఆ వాల్యూ. 8 ప్లస్ K ఆ వాల్యూ 11తో డివిజిబుల్ అవ్వాలంటే ఆల్టర్నేట్ డిజిట్ సమ్ని మనం ఈక్వేట్ చేసుకున్నాం అనుకోండి. సో K మైనస్ M ఈక్వల్ టు 5 అనొచ్చా? సో K మైనస్ M ఈక్వల్ టు 5, కానీ మనల్ని అడుగుతుంది ఏంటంటే సమ్ మ్యాక్సిమం ఉండాలి. 2 సింగిల్ డిజిట్ నెంబర్స్కి డిఫరెన్స్ 5 రావాలి, మ్యాక్సిమం వాల్యూస్ ఉండాలి. 9 మైనస్ 4 5 అవుతుందా? సరిపోయింది. ఇంతకన్నా మ్యాక్సిమం ఉండడానికి ఛాన్స్ లేదు. వాటి సమ్ము మనల్ని అడుగుతున్నారు క్వశ్చన్లో. ప్రీతం, ఎస్, వెరీ గుడ్. అజయ్ రౌళి, ఎస్. కమాన్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఓకే, ఇఫ్ he sells the same book at rupees 1450, అక్కడ 1170 అయితే ఇక్కడ ఎస్ 1450 రూపీస్ అండి. అక్కడైనా మనకి డెసిమల్ ఉండాలి, లేదా ఇక్కడైనా 1450 ఉండాలి. చూడండి, ఏ బుక్ సెల్లర్ సెల్స్ ఏ బుక్ సెట్ at 1170 and suffers a loss as much as he would have got by selling at 22% profit. See, ఎంత లాస్ వచ్చింది అంటే 22% ప్రాఫిట్ కమ్మినప్పుడు ఎంత ప్రాఫిట్ అయితే వస్తుందో అంత లాస్ వచ్చింది అంటే సింపుల్గా 22% లాస్ వచ్చింది అని చెప్తున్నారండి. 1170 అమ్మడం వల్ల ఎంత లాస్ వచ్చిందంటే 22% లాస్ వచ్చింది. 22% లాస్ వచ్చింది అంటే 1170 22% లాస్ వచ్చింది అంటే 78% కమ్మినట్టేనా? రైట్. ఇప్పుడు మనల్ని అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే 1450 అనే వాల్యూ 100% కన్నా ఎక్కువ ఉంది అనుకోండి గెయిన్ వచ్చినట్టు, 100% కన్నా తక్కువ ఉంది అనుకోండి లాస్ వచ్చినట్టు, 100% వస్తే నో గెయిన్ నో లాస్ వచ్చినట్టు. చూడండి, క్యాన్సిలేషన్ చేసినప్పుడు అవి ఎప్పుడు ఒక రేషియోలో ఉంటాయి కదా, ఆ రేషియో అబ్జర్వ్ చేద్దాం. కొద్దిసేపు జీరోని మనం పక్కన పెట్టేస్తే ఈ 117కి 78కి డిఫరెన్స్ ఎంత ఉంది? 117కి 78కి డిఫరెన్స్ ఎంత ఉంది? 39. ఆ 39 ఆ డిఫరెన్స్ ఎప్పుడైనా ఒక నెంబర్ని క్యాన్సిల్ చేస్తే ఖచ్చితంగా రెండో నెంబర్ని కూడా క్యాన్సిల్ చేసి తీరుతుందండి. ఈ జీరోలు పక్కన పెట్టేస్తే. సో 3 అనేది 145 అయితే 2 అనేది ఎంత? లేదా ఇలా అనొచ్చేమో చూడండి, 3 కన్నా 2 ఎంత తక్కువ ఉంది? 1/3 తక్కువ ఉంది. సేమ్ అదే ఆపరేషన్ ఇక్కడ కూడా మనం అప్లై చేసాం అనుకోండి, 1/3 తగ్గించేసాం అనుకోండి, దీని నుంచి 1/3 తగ్గిస్తే 4 3s are 12, ఇంకొక 25, 8 3s are 24. చూడండి, 48.33 సబ్ట్రాక్ట్ చేయాలి. 45 సబ్ట్రాక్ట్ చేస్తే 100 అయిపోతుంది, ఇంకొక 3.33 ఎక్స్ట్రా సబ్ట్రాక్ట్ చేయాల్సి వచ్చింది. సో లాస్ ఎంత అంటే 3.33% లాస్ వచ్చినట్టు.
Come on, next question. బ్యాటరీలో వస్తున్నట్టుంది. ఈ క్వశ్చన్ కంప్లీట్ అవనివ్వండి. A person sells dozen bananas at a discount of 20%. How many bananas will he sell for 75 rupees if the market price of one dozen banana 125? 125 రూపీస్ చూపించారు, 20% డిస్కౌంట్ ఇస్తున్నారు. అంటే తను ఎంతకు అమ్మేస్తున్నట్టండి? 100 రూపీస్కి అమ్ముతున్నట్ట డజన్. సో 100 రూపీస్కి డజన్ అమ్మితే, మనల్ని అడుగుతున్న క్వశ్చన్, 100 రూపీస్కి డజన్ అమ్మితే 75 రూపీస్కి ఎన్ని అమ్ముతాడు? చూడండి, ఈ రెండు ఏ రేషియోలో ఉన్నాయి? 4:3 కదా. 4 అనేది 12 అయితే 3 అనేది ఎంత అని అడుగుతున్నారండి. నెక్స్ట్ క్వశ్చన్. ఓ సారీ, సర్లేండి, ఈ క్వశ్చన్ కూడా చేసేయండి. బ్యాటరీ చేంజ్ చేద్దాం, అది లేకపోతే చేద్దాం. చూడండి, ఏ పర్సన్ బాట్ 15 dozen bananas for rupees 1350. He sold 5 dozen bananas for 495 rupees. Then find his profit percentage అంటున్నారు. కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో తెలిస్తే చాలు కదా. మనం గెయిన్ చెప్పాలన్నా లాస్ చెప్పాలన్నా కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో అంటే కాస్ట్ ప్రైస్ ఆఫ్ వన్ ఆర్టికల్ ఈజ్ టు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ వన్ ఆర్టికల్ అనొచ్చా? ఎస్, ఇది ఇందులో 3 times, ఇది ఇందులో. అంటే 450కి కొని 495కి అమ్ముతున్నట్టు అండి. 450కి కొని 495కి అమ్ముతున్నారంటే ఎంత గెయిన్ వచ్చినట్టు అక్కడ? 45. 45 అనేది 450లో ఎంత పర్సెంట్ అవుతుందండి? 10%. ఓకే అండి, బ్యాటరీ చేంజ్ చేయడం జరుగుతుంది.
సారీ, ఇందాక వాయిస్ రాలేదనుకుంటా. సూర్యవర్ధన్, లోకేష్. ఓకే ఓకే ఓకే, సారీ. చూడండి, కాస్ థీటా ఇచ్చారు 4x/1 ప్లస్ 4x² అని. మనల్ని ఏం అడుగుతున్నారంటే క్వశ్చన్లో సైన్ థీటా వాల్యూ అడుగుతున్నారు. మనల్ని సైన్ థీటా వాల్యూ అడుగుతున్నారు. సో ఇది హైపోటెన్యూస్ కదా, అది ఎడ్జసెంట్ సైడ్ కదా. సో ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది అంటే 1 ప్లస్ 4x² మైనస్ ఇది. చూడండి, 1 ప్లస్ 4x² హోల్ స్క్వేర్ బై మైనస్ 4x హోల్ స్క్వేర్ అంటే ఏమవుతుందండి? ఎస్, అయినా మీకు చూడగానే డినామినేటర్ అయితే సేమే ఉండాలి కాబట్టి ఈ రెండు ఖచ్చితంగా కాదని చెప్పచ్చా? ఇప్పుడు ఇది స్క్వేర్ ప్లస్ ఇది స్క్వేర్ చేస్తే అది డినామినేటర్కి ఈక్వల్ అవ్వాలా? ఎందుకంటే సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ హైపోటెన్యూస్కి ఈక్వల్ అవ్వాలా? మీరు ఫోర్త్ ఆప్షన్ తీసుకుంటే క్లియర్గా కాదు అని చెప్పేయచ్చు. x² ప్లస్ 4x హోల్ స్క్వేర్ అనేది డినామినేటర్కి ఖచ్చితంగా ఈక్వల్ కాదు. నెక్స్ట్ క్వశ్చన్. చూడండి, ఇక్కడ 3 cot θ ప్లస్ tan θ మైనస్ 2√3 ఈక్వల్ టు 0 అంటున్నారా? సో 3 cot θ ప్లస్ tan θ ఈక్వల్ టు ఎంత? 2√3 అని అర్థం. 3 cot θ ప్లస్ tan θ వాల్యూ ఎంత? 2√3. ఇక్కడ డినామినేటర్ పార్ట్ లేదు కదా, సో tan θలో √3 ఎక్కడ వస్తుంది? 60 degrees దగ్గర. tan 60 అంటే √3. ఇక్కడ మీకు 3/√3 వచ్చిన cot 60 అంటే 1/√3 కదా. సో √3 ప్లస్ √3 2√3కి సరిపోతుంది, 60 degrees. నెక్స్ట్ క్వశ్చన్. ఎస్, ఈ మోడల్ క్వశ్చన్స్ ఇస్తున్నారు, ఎక్స్పెక్ట్ చేయొచ్చండి మీరు కూడా. క్వశ్చన్ చూడండి. ఇన్ ఏ ట్రయాంగిల్ the product of two sides A and B is 24 where all three sides are integer. Then how many such triangles are possible అని అడుగుతున్నారు. చూడండి, ట్రయాంగిల్ బేసిక్ ఏంటండి, ఏ ట్రయాంగిల్ అయినా సరే థర్డ్ సైడ్ అనేది సమ్ ఆఫ్ టూ సైడ్స్ కన్నా తక్కువ ఉండాలి, డిఫరెన్స్ ఆఫ్ ది సైడ్స్ కన్నా ఎక్కువ ఉండాలండి. సో ఇప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఎంత రావాలంటున్నారు? 24. అలాంటి పాసిబిలిటీస్, టూ నెంబర్స్ ప్రొడక్ట్ 24 రావాలి. చెప్తారు అలాంటి వాటికి పాసిబిలిటీస్? 1 into 24, 2 into 12, 3 into 8, 4 into 6, అంతే. మళ్ళీ ఇవే రిపీట్ అయిపోతాయండి. ఇప్పుడు
124 సైడ్స్ ఉన్నప్పుడు అంటే 2 సైడ్స్ 1,24 ఉండి థర్డ్ సైడ్ వాల్యూ 1,24 అనేవి 2 సైడ్స్ ఉన్నప్పుడు థర్డ్ సైడ్ వాల్యూ ఏమవుతుంది అంటే జాగ్రత్తగా చూడండి. థర్డ్ సైడ్ అనేది సమ్ ఎక్స్ అనుకుంటే థర్డ్ సైడ్ అనేది మనం ఎక్స్ అనుకుంటే ఎక్స్ ఎలా ఉండాలి అంటే ఆ రెండిటి డిఫరెన్స్ కన్నా ఎక్కువ ఉండాలి, ఆ రెండిటి సమ్ కన్నా తక్కువ ఉండాలి, ఇంటిజర్ అయి ఉండాలి. 23కి 25కి మధ్యలో ఉన్న ఇంటిజర్ ఏంటి? 24 ఏనా? ఎస్, 24 రాసుకోవచ్చు అండి. 1,24,24 అనేది ఒక పాసిబిలిటీ. నెక్స్ట్ అలాగే 2తో కనుక మనం తీసుకుంటే 2, 12, ఎక్స్ అన్నాం అనుకోండి. పాసిబిలిటీస్ ఒకసారి చూడండి. ఎక్స్ వాల్యూ ఏమవుతుంది అంటే 12 అంటే ఎంత? 10. 12 + 2 అంటే ఎంత? 14. సో ఎన్ని పాసిబిలిటీస్ ఎగ్జిస్ట్ అవుతాయంటే 11, 12, 13 అంటే 3 పాసిబిలిటీస్ వస్తాయి. ఇక్కడ 3 ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయండి. ఇక్కడ మనకి 1 ట్రయాంగిల్, ఇక్కడ మనకి 3 ట్రయాంగిల్స్. మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, ఇలా రాశాను అనుకోండి, ఇలా వస్తున్నాయి కదా, ఇలా ఎన్నైనా రావచ్చు. ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఏ కామా బి కామా సి అన్నాం అనుకోండి, ఏ కామా బి కామా సి, సి వాల్యూ ఎలా ఉండాలి? ఏ మైనస్ బి కన్నా ఎక్కువ, ఏ ప్లస్ బి కన్నా తక్కువ. సో మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక 23కి 25కి మధ్యలో ఇంటిజర్స్ ఎన్ని ఎగ్జిస్ట్ అయ్యాయి? 1. అంటే ఈ డిఫరెన్స్ కన్నా ఒకటి తక్కువ ఉందా? ఆ డిఫరెన్స్ అంటే ఈ డిఫరెన్స్ కదా. ఇప్పుడు ఈ రెండింటికి డిఫరెన్స్ కనుక మనం తీసుకుంటే ఏ ప్లస్ బి నుంచి ఏ మైనస్ బిని, ఏ ప్లస్ బి నుంచి ఏ మైనస్ బి కనుక మనం సబ్ట్రాక్ట్ చేసాం అనుకోండి, ఏం మిగులుతుంది? 2b మిగులుతుందా? 2b. 2b - 1 అన్ని ట్రయాంగిల్స్ ఫామ్ అవుతున్నాయి మనకి. 2b, అక్కడ b అంటే ఏంటంటే స్మాలెస్ట్ వాల్యూ. అక్కడ b అంటే a - b గా రాస్తున్నాం కదా. b అనేది ఏంటంటే అక్కడ స్మాలెస్ట్ వాల్యూ. సో ఇలా మీరు ప్రోడక్ట్గా రాసిన తర్వాత డైరెక్ట్గా మీరు ఏం చెప్పొచ్చు అంటే ఇక్కడ 1 ఉంది కదా, 2 - 1 అన్ని ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయి. ఇక్కడ 2 - 1 అన్ని ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయి. ఇక్కడ 2 - 1 అన్ని ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయి. ఇక్కడ 2 - 1 అన్ని ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయి. సో మీరు ఇంకా చెప్పాలంటే డైరెక్ట్గా ఏం చేయొచ్చు అంటే వీటన్నిటిని సమ్ చేసి, ఎందుకంటే 1 + 2 3, 3 + 3 6, 6 + 4 10 రాసి -4 రాసుకోవాలండి. -4 రాసుకోవాలి, ఎందుకంటే ప్రతి చోట కూడా మైనస్ వస్తుంది. 20 - 4 అంటే ఎంత వస్తుందండి? 16. ఇది ఇన్ని ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయి, రాసుకోండి. లోకేష్, ఎస్, వెరీ గుడ్. ఇంకొక క్వశ్చన్, సిమిలర్ క్వశ్చన్ ఒకటి చేయండి, ట్రై చేయండి. నేను ఒకటి ఇస్తాను, మీరు ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయండి. 2 నెంబర్స్ ప్రొడక్ట్ 16 ఇంటిజర్స్ అండి. ఏ కామా బి అనేవి ఇంటిజర్స్. మొత్తం ఆ ట్రయాంగిల్లో 3 సైడ్స్ ఇంటిజర్స్. ఎన్ని ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయి?
ఎస్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఎస్, 11 రైట్ ఆన్సర్ అండి. 11 రైట్ ఆన్సర్. సో 1 into 16, 2 into 8, 4 into 4 రాసుకున్న తర్వాత మనం 2 into 1 minus 1 రాస్తాం కదా. 2 into 1 plus 2 plus 4 రాసేసుకోండి డైరెక్ట్గా. ఇక్కడ మీరు ఎన్ని అయితే రాస్తున్నారో -3 చేయాలి. ప్రతి చోట -1 -1 -1 వస్తుంది. సో 7 2 are 14, 14 minus 3 అంటే 11. సో 11 ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయి. కమాన్, నెక్స్ట్ క్వశ్చన్. ఇది ట్రై చేయండి. ఇది కాస్త సిమిలర్, కొంచెం డిఫరెంట్. ఒకవేళ లాస్ట్ క్వశ్చన్ నిజం చెప్పాలంటే మీరు ర్యాపిడ్ ఫైర్ అటెండ్ అయ్యి ఉంటే, ర్యాపిడ్ ఫైర్లో జామెట్రీకి సంబంధించి ట్రయాంగిల్స్ టెస్ట్లో ఆ పర్టికులర్ మోడల్ క్వశ్చన్ డిస్కస్ చేసాం. 2 నెంబర్స్ ప్రొడక్ట్ ఇచ్చినప్పుడు ఎన్ని ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయి అనేది మనం ర్యాపిడ్ ఫైర్, సార్ ర్యాపిడ్ ఫైర్ కాదండి, ఆర్పిఎల్ జరిగింది చూడండి. మనకి ఆర్పిఎల్లో జామెట్రీలో టెస్ట్ కండక్ట్ చేసుకున్నాం మనం ప్రతి టాపిక్కి. అక్కడ ట్రయాంగిల్స్ అయిన తర్వాత ట్రయాంగిల్స్కి సంబంధించిన టెస్ట్లో ఆ మోడల్ క్వశ్చన్ డిస్కస్ చేసాం. How many isosceles triangles can be formed if sum of any two sides, sum అని చెప్తున్నారండి, sum of any two sides is 16, all the sides are integers అంటున్నారు. ఇక్కడ 2 పాసిబిలిటీస్ ఉంటాయండి. ఎలా అంటే సమ్ ఆఫ్ 2 sides 16 అయ్యే విధంగా ఎన్ని ఐసోసెలస్ ట్రయాంగిల్స్ అంటున్నారు కదా, 2 sides ఈక్వల్ వాల్యూ 16 అయినప్పుడు, 2 sides ఈక్వల్ కాకుండా సమ్ 16 అయినప్పుడు మనకి టూ పాసిబిలిటీస్ ఉంటాయండి. ఈక్వల్ సైడ్స్ సమ్, 16 అయ్యే పాసిబిలిటీ, నాన్ ఈక్వల్ సైడ్స్ సమ్ 16 అయ్యే పాసిబిలిటీ. అంటే చూడండి, ఇప్పుడు ఈక్వల్ సైడ్స్ 16 అవ్వాలి అంటే 8,8 థర్డ్ సైడ్ మనకు తెలియదు కదా. ఇప్పుడు 8,8 థర్డ్ సైడ్ మనకు తెలియదు. సో ఎన్ని ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయి అంటే సింపుల్ కదా, చెప్పండి ఏమవుతుంది, 2 of 8 - 1 అంతేనా, 15 ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయి. అంటే 8,8తో పాటు థర్డ్ సైడ్ ఇంకేదో వస్తే, 8,8తో పాటు థర్డ్ సైడ్ ఇంకేదో వస్తే ఎన్ని 15 ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయి. ఇక్కడ చూడండి, నాన్ ఈక్వల్ సైడ్స్ సమ్ము 16 అయితే అంటే 1,15 1,15 ఎంత 16, థర్డ్ సైడ్ ఖచ్చితంగా 15 ఇవ్వాలి ఎందుకంటే ఐసోసెలస్ ట్రయాంగిల్ కదా. నెక్స్ట్ చెప్పండి, సమ్ 16 రావాలి. కమాన్ నెక్స్ట్ 2,14 థర్డ్ది డెఫినెట్గా 14. నెక్స్ట్ 3తో, 4తో, నెక్స్ట్ 5తో, 6తో, 7తో. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సమ్ ఎంత అయింది, 16 అయిందా. ఇప్పుడు 6,6,10 అదొక పాసిబిలిటీ. ఇక్కడ మనం ఎందుకు రాయలేము అంటే 5,5 10 5 5 11 అనేది ఒక ట్రయాంగిల్ని ఫామ్ చేయదండి. ఎందుకంటే సమ్ ఆఫ్ 2 sides షుడ్ బి గ్రేటర్ దెన్ థర్డ్ సైడ్ కదా. 5,5,11 అనేది మనకి ట్రయాంగిల్ ఫామ్ చేయదు, బట్ ఇక్కడ నుంచి చేస్తాయి మళ్ళీ. సో 7 9 9 ఉంది కదా, ఇక్కడ 7, 7, 9.
మిగిలింది అక్కడ వచ్చేస్తుంది ఎలాగో. సో ఇక్కడ ఎన్ని వచ్చినాయి, అక్కడ ఆల్రెడీ 15 వచ్చాయి. అవి కాకుండా 1 2 3 4 5, ఇది ఒక 5, ఈ ఒక 4. సో మొత్తం 15 ప్లస్ అవి ఒక 9, 24 వస్తాయి. 24 ట్రయాంగిల్స్ వస్తాయి. డబల్ కన్నా తక్కువ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ నుంచి 2 ట్రయాంగిల్స్ వస్తాయి. సింపుల్గా చెప్పాలి అంటే సమ్ 16 అంటున్నాం కదా, ఇలా మనం రాసుకుంటూ వెళ్తాం కదా. 1 2 3 4 5, 5 ప్లస్ 11 రాసాం కదండి. ఒకవేళ ఇంకా పెద్ద నెంబర్ ఇచ్చినా కూడా చెప్తున్నా, ఎప్పుడైతే 6, 10 రాసామంటే డబల్ కన్నా తక్కువ ఉంది అంటే ఎస్ 2 ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయి. 2 కన్నా ఎక్కువ ఫామ్ అయ్యే ఛాన్స్ లేదు, ఎందుకంటే ఐసోస్లెస్సే కదా. ఐసోస్లెస్సే కాబట్టి 2 సైడ్స్ ఖచ్చితంగా ఈక్వల్ అవ్వాలి కదా. సో ఒకవేళ సమ్ 18 ఇచ్చారనుకోండి, 18 అన్నారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, 6 12 రాస్తాం, 6 12 రాస్తాం. 6 12 అన్నప్పుడు 12 అనేది పాసిబిలిటీ. 6 6 12 అనేది ట్రయాంగిల్ ఫామ్ చేయదు. సో డబల్ కన్నా తక్కువ ఉంది అనుకోండి, ఒక సైడ్ డబల్ కన్నా తక్కువ ఉంది అనుకోండి, దీనికి డబుల్ ఎంత 12 కన్నా తక్కువ ఉంది అనుకోండి ఈ వాల్యూ, అప్పుడు మనకి 2 ట్రయాంగిల్స్ వస్తాయండి. సింపుల్గా చెప్పాలంటే ఒక్క ఎగ్జాంపుల్ చేసేస్తారా బెటర్. How many isosceles triangles can be formed if sum of any two sides equal to 20? How many isosceles triangles can be formed if sum of any two sides equal to 20? ఈక్వల్ సైడ్స్ సమ్ 20 అయ్యే విధంగా ఇక్కడ ఎన్ని ఫామ్ అవుతాయి సింపుల్గా, 2 ఆఫ్ 10 మైనస్ 1, అంటే ఇక్కడ మనకు 19 వచ్చాయి. ఇది ఈజీ క్లియర్. నెక్స్ట్ నాన్ ఈక్వల్ సైడ్స్ సమ్ కనుక మనకి 20 రావాలి అనుకోండి, పాసిబిలిటీస్ చూడండి. 1 19, 2 18, 3 17, 4 16, 5 15, 6 14, 7 13. నేను అనేది ఏంటంటే 7కి డబల్ ఎంత, 7కి డబల్ ఎంత 14. 14 కన్నా ఈ వాల్యూ తక్కువ ఉంది అనుకోండి, ఇక్కడ నుంచి అన్ని కూడా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది, రైట్. 1 19 19, 2 18 18, ఆ విధంగా ఇక్కడ 6 ట్రయాంగిల్స్. ఇక్కడ నుంచి 7 8 12, నెక్స్ట్ 9 11. ఇక్కడ మీకు ఎన్ని ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయంటే ఒక్కొక్క దానికి 2 2 చొప్పున. సో మొత్తం ఇక్కడ ఒక 6. సో 6 + 6 అంటే ఈ ఒక 12, అదొక 19 12, మొత్తం 31 ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయి. సూర్యవర్ధన్ 33 ఎలా వస్తుందండి? డబుల్ కన్నా తక్కువ ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి మనకి 2 ట్రయాంగిల్స్ చొప్పున వస్తాయి. క్లియర్? ఓకే, డన్.
స్కోర్స్ చెప్పండి. 25 క్వశ్చన్స్లో ఎన్ని కరెక్ట్ అయ్యాయి? సతీష్ ఇంకొకటి ఇవ్వాలా? ఓకే. How many isosceles triangles can be formed? How many isosceles triangles can be formed if the product of the two numbers equal to 36? How many isosceles triangles can be formed? ఎక్కువ వచ్చేస్తాయంటారా? సమ్ అయితేనే మీకు ఈజీగా ఉంటుంది. ఓకే. ప్రాబ్లం ఏం లేదండి, చేయొచ్చు ఈజీనే. సూర్యవర్ధన్, అజయ్ రౌలి, సతీష్, ప్రియాంక. ఓకే. చూడండి, ఫస్ట్ 6 into 6 36. 6 into 6 36. సో 6, థర్డ్ ఇంకేదో అయినప్పుడు ఇక్కడ ఎన్ని పాసిబిలిటీస్ వస్తాయి? ఇక్కడ 11 పాసిబిలిటీస్ వస్తాయి. ఇవి కాకుండా మనకి సమ్ ప్రొడక్ట్ 36 రావాలి అంటే ఏమవుతుంది? 1 into 36తో, 2 into 18తో, 3 into 12, నెక్స్ట్ 4 into 9, అంతే కదా. మిగిలింది అక్కడ వచ్చేస్తుంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే డబల్ కన్నా ఎక్కువ ఉంది కదా. ఇక్కడ మనకి ఒక చిన్న నెంబర్ పెద్ద నెంబర్ ఉంటుంది కదా. డబల్ కన్నా ఇది ఎక్కువ ఉంది అనుకోండి, ఒక్క ట్రయాంగిలే ఫామ్ అవుతుంది. సో ఇక్కడ ప్రతి కేసులో కూడా ఒక్కొక్క ట్రయాంగిలే ఫామ్ అవుతుంది. ఇక్కడ ప్రతి కేసులో కూడా 1 ఉందా, 1కి డబల్ ఎంత? 2. 2 కన్నా ఇది ఎక్కువ ఉంది అనుకోండి, ఒక్క ట్రయాంగిలే ఫామ్ అవుతుంది. 1, 36, 36 ఆ ట్రయాంగిలే ఫామ్ అవుతుంది తప్ప 1, 1, 36 అనేది ట్రయాంగిల్ని ఫామ్ చేయదు కదా. సో ఇక్కడ కూడా అంతే, ఇక్కడ కూడా అంతే, ఇక్కడ కూడా అంతే. సో 4కి డబుల్ ఎంత? 8. 8 కన్నా తక్కువ ఉండుంటే అప్పుడు మనం 2 ట్రయాంగిల్స్ రాయగలుగుతాం. ఇక్కడ ఒకటే ట్రయాంగిల్ రాస్తాం. సో అవి ఒక 11, అవి ఒక 4. మొత్తం ఎన్ని ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయంటే ఐసోస్సెలేస్ ట్రయాంగిల్స్ 15. వెరీ గుడ్. మౌనిక గారు, 8 నుంచి 12 కన్సిడర్ చేయకపోవడం కదండి, అది ఆల్రెడీ కవర్ అయిపోయి ఉంటుంది పైన. లాస్ట్ క్వశ్చన్లో 8, 12 నుంచి ఎందుకు కన్సిడర్ చేయట్లేదని అంటున్నారు కదా. సి 8 నుంచి కాదండి, 9, 11 కూడా రాస్తాం. దీని తర్వాతవి మీకు ఆల్రెడీ పైన కవర్ అయిపోయి ఉంటాయి. ఇప్పుడు 10, 10 అక్కడ ఆల్రెడీ కవర్ అయిపోయిందా? 10, 10 అయిపోయిన తర్వాత 11, 9 అంటే ఇక్కడ ఆల్రెడీ రాసేసాం కదా మనం. మళ్ళీ దాని తర్వాత 12, 8 వస్తుంది, ఇక్కడ కవర్ అయిపోయి ఉంటుంది. క్లియర్? ఓకే అండి.